ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరట నా హృదయపూర్వక వందనములు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మన ఆత్మీయులు, ప్రియ సహోదరులు ప్రవీణ్ పగడాల గారు తన ఆకస్మిక మరణం మన క్రైస్తవ సమాజాన్ని ఎంతో కదిలించినట్టుగా, కలిచివేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మరణానికి కారణం ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది కనుక నిజాలు బయటికి వస్తాయని మనం ఆశిద్దాం. నాకైతే తనతో ముఖపరిచయం లేకపోయినప్పటికీ తన గురించి విన్నటువంటి సాక్ష్యాలు మాత్రం సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నటువంటి వాక్యము తన జీవితంలో మనం స్పష్టంగా చూడగలుగుతున్నామని నేను బలంగా నమ్ముతున్నాను. తాను జీవించినప్పుడు ఒక మంచి కుమారునిగా, మంచి భర్తగా, మంచి తండ్రిగా, కడుపున పుట్టకపోయినప్పటికీ ఎందరో పిల్లలకు ఆశ్రయాన్ని కల్పించి చూసుకునేటువంటి ఒక మంచి మనసున్న వ్యక్తిగా, అది తన వ్యక్తిగత జీవితం అయితే, ప్రొఫెషన్గా ఎందరికో ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక చక్కని స్థితిని తాను కల్పించుకున్నట్టుగా కూడా నేను వినడం జరిగింది. ఇక ఆత్మీయంగా ఒక మంచి వక్తగా, మంచి ఆలోచన పరునిగా, ఒక మంచి డిబేటర్గా, ఒక మంచి మోడరేటర్గా, ఒక కౌన్సిలర్గా, ఇలా అనేక బాధ్యతలలో తను తన పరిధిలో దేవుడిచ్చిన కృప మేరకు న్యాయం చేయగలిగాడని, ఒక చక్కని మిషనరీ పరిచర్యలో కూడా ఆయన తన అనుభవాన్ని కలిగి ఉన్నాడని కూడా నేను వినడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి లేదా అలాంటి వ్యక్తిని ఈరోజు క్రైస్తవ సమాజం కోల్పోవడము ఖచ్చితంగా బాధకరమే. ప్రత్యేకించి చోటు చేసుకున్నటువంటి మరణం కూడా చాలా బాధకరమైనటువంటి పరిస్థితిలో మన కళ్ళ ముందు కనబడుతోంది. ఎన్నో అనుమానాలకు తావిచ్చేలా పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ఈ సమయంలో ప్రత్యేకించి తన కుటుంబం కొరకు, తన మీద ఆధారపడినటువంటి వారి కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ఐక్యత, ప్రేమ, ఆదరణ, నెమ్మది ఏవైతే బైబిల్ గ్రంథం మనకు నేర్పించిందో వాటన్నిటినీ మనము కనుపరచవలసినటువంటి గంభీరమైనటువంటి సమయం ఇది. ఏ ఐక్యత అయితే ఈరోజు మన మధ్య చూస్తున్నామో, ఈ ఐక్యత ఇదే విధంగా కొనసాగాలి. ప్రవీణ్ పగడాల గారు ఏ ఆలోచనలైతే, ఏ స్ఫూర్తినైతే మరి ఎందరికో నింపారో అవి బలముగా ముందుకు సాగాలని నేను ఆశిస్తున్నాను. మరొకసారి వారి కుటుంబం కొరకు ప్రత్యేకంగా నా ప్రార్థనలు నేను తెలియజేస్తూ ఈ సమయంలో అందరినీ కూడా బలంగా ప్రార్థించమని కూడా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను.